నిమిషాల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు, శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో. ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా వినాయక చవితి, గురు పుష్య యోగము, అలాగే ఋషి పంచమి, దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది. అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివరిలో ఉంది. ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది. మహత్తరమైన రోజులు. దీక్షాక్రమం, వ్రతాధికారులో ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాము. కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలని, వైశాఖ మాసం జ్యేష్ఠ మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహము, అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము, భాద్రపదంలో గణపతి, అట్లాగే ఆశ్వయుజంలో దుర్గా, అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు, మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి, శక్తి, అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్యమాసంలో సూర్యనారాయణ స్వామి. ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాశుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము. ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రపద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు భాద్రపద శ్రావణ మాసంలో అనుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లాగే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు వీరికి ఏ విధంగా ఉండి గ్రహస్థితి అంటే మకర రాశి వారికి ద్వితీయ స్థానం రాహు, వక్రగమనంలో శని, యొక్క తృతీయ స్థానము, అలాగే షష్ఠ స్థానం శుక్ర, గురులు, సప్తమ స్థానంలో బుధ, రవి, అలాగే అష్టమ స్థానంలో రవి, కేతువులు, కుజుడు ఈ యొక్క నవస్థాన సంచారం చేస్తున్నారు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే వీరికి యోగప్రదంగా ఉంది. ఏదైనా కూడా కథించిన కార్యాలు, వ్యవహారాలు, ధనలాభాలు ఉంటాయి. ధన నష్టం జరిగినా కొంతవరకు ఆర్జించిన ధనాన్ని సంతాన మూలకంగా ఇబ్బందులున్నా కూడా వాటి నుంచి బయటపడతారు. ద్వితీయంలో రాహు ఉండడం వల్ల కొంత ధన నష్టం జరిగినా ఆలోచన క్రమంలో బాగుంటుంది. శని వక్రగమనంలో ఉన్నాడు కాబట్టి ధన నష్టం అయ్యే అవకాశం ఉంది. తలంచిన కార్యాలయ కుటుంబంలో కానీ వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ధారాపుత్ర విరోధాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అంటే ఇంట్లో వాళ్ళే మీకు ఇంట్లో వాళ్ళతో ఇబ్బందులు కలగడం అవకాశం ఉంది. నూతనమైన ఏదైనా శుక్రుడు, గురుడు షష్ఠస్థానంలో ఉండడం వల్ల వ్యాధులు వచ్చే ఏదన్నా వ్యాధులు ఉన్న వ్యాధులతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏదైనా కొత్త వ్యాధులు కొంతమందికి ఈ డయాబెటిక్స్ లాంటివి వచ్చే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో శుక్రుడు అవయోగాన్ని ఇస్తున్నాడు. నీచమైనటువంటి దుష్ట సాంగత్యం ఏర్పడే అవకాశం ఉంది. అట్లనే బుధుడు కూడా మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఉద్యోగ మార్గం సమయ రీతిలో వస్తున్నాడు. బుద్ధి కుశలతో ఆలోచించి సమస్యకు పరిష్కారం ఏర్పరుస్తారు.
రవి కూడా యోగప్రదంగా ఉన్న కొన్ని రోజుల వరకే పక్షం రోజులే ఉన్నాడు. మరి పక్షం రోజులు అష్టమ స్థానం సంచారం చేయడం అమిత అనారోగ్యము, విపరీతమైన వేడి, ఉష్ణ శరీరము పెరగటము, అకాల భోజనము, అలానే సకాలంలో కొన్ని పూర్తిగా పనులు కాకపోవడం, నిర్ణయాలు తీసుకుంటారు, అయిపోతుందన్న పని మధ్యలో మళ్ళీ ఆగిపోవడం, బ్రేక్ రావటం ఇలాంటి జరిగే అవకాశం ఉంది. 电 అలా 量低， కుజుడు 9వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల స్థిరాస్తి కానీ భూ సంబంధ విషయాలు కానీ కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు కానీ అమ్మటం కానీ చేద్దామని మనసులో ఒక భావన కలుగుతుంది. అలాగే రక్తానికి సంబంధించిన కొంత ఇబ్బందులు అంటే రక్తహీనత కావచ్చు, లేదా రక్తానికి సంబంధించినటువంటి కొంత మీ యొక్క శరీర దారుఢ్యాల్లో కొంత రక్తాన్ని హీనత కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం కొంత జాగ్రత్తగా చూసుకోండి. దారాపుత్ర విరోధాలు అన్ని సవ్యంగా అవన్నీ కూడా తొలగిపోతాయి కొంతకాలానికి. కానీ ఆగస్టులో అవి ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మీరు నోటు వాక్కు ధరణ ప్రదర్శించకండి. నాకే జరుగుతుందని మీరు అనుకోవద్దు. కొంతకాలం అయితే ఇవన్నీ సమస్యకు పరిష్కారం వస్తాయి. ఈ ఆగస్టు మాసంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి గ్రామదేవతారాధన కానీ, చండీ సప్తశతి పారాయణం కానీ, సప్తశ్లోకి కానీ, అలానే దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవటం, అట్లానే గురు చరిత్ర పారాయణ చేయడం, సాయిబాబా గారి, దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి కానీ లాంటి వాళ్ళకి చేయటము, గురువారం రోజున అవకాశం ఉంటే అన్నదానం చేయటము, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ గురుడు కూడా 9లో, కేతువు కూడా అష్టమ స్థానం, ఆకస్మిక ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది. తద్వారా సమస్యకు పరిష్కారం జరుగుతుంది ఆకస్మికంగా ప్రయాణాల వల్ల కూడా. కాబట్టి కొంతవరకు యోగం ఉంది, అవయోగాలు ఉన్నాయి. ఈ యోగప్రదంగా కావాలనుకుంటే ఈ యొక్క శాంతి ప్రక్రియలు ఏవితో చేసుకోవటం, అలానే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకొని 电 తద్వారా 量低， మంచి ఫలితాలు పొందొచ్చు అని కోరుతూ శ్రీమాత్రే నమః. మొత్తం మీద ద్వాదశ రాశుల వారు పరిస్థితి చూసినట్టయితే 电量低， మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి, కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి. శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ, విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి. వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ, వేద విద్యను కానీ అభ్యసించినటువంటి వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాలను కూడా తొలగిపోతాయి. అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పొందితే సహజ కార్యాలను కూడా సాధిస్తాం. కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ, మంత్రం కానీ, అయితే వరలక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల కానీ, తామర పూలతో పూజ చేయటం కానీ, ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం. శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి. గణపతి గరిక పెట్టండి, గణపతి అనుగ్రహాన్ని పొందండి. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః. ఆగస్టు మాసం, శ్రావణం, భాద్రపద మాసాల్లో ఏ విధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారికి ధనుస్సు రాశి యొక్క స్థితి చూసినట్టయితే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదము ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తృతీయంలో రాహు, చతుర్థమందు వక్రగమంలో శని, సప్తమస్థాలు గురు శుక్రుడు, అష్టమందు బుధుడు రవి, తదుపరి భాగ్యంలో రవి, కేతువు, తర్వాత దశమ స్థానంలో కుజుడు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుందయ్యా ధనుసు రాశి వారికి అని అంటే, ముఖ్యంగా సంఘంలో గౌరవప్రదాలు, మర్యాదలు, ఆసక్తికరమైన మాటలు, 电量低， చేయి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి, తలంచిన కార్యాలన్నీ నెరవేరుట, దైవ సంబంధమైన కార్యక్రమాలు అన్నిటికీ హాజరు కావటము, కొత్తదైనటువంటి వేద పండితుల వల్ల ఆశీస్సులు అందుకోవటము, ఉన్నతాధికారులతో కొన్ని విజయాలు సాధించడము, పరిచయాలు ఏర్పడటము, విద్యా విషయాల్లో కూడా యోగప్రదంగా ఉండడము, అలాగే వృత్తి వ్యాపారాదుల్లో కూడా ధనలాభాలు ఆర్జించడము, భాగస్వామ్య పక్షాన్ని కొంత ఎక్కువగా ఎక్స్పాన్షన్ చేసుకోవటము, అలాగే లగ్జరీ వస్తువులు కొనుగోలు చేయటము, గృహోపకరణాలు కానీ, ఇంట్లో విలాసవంత
వస్తువులు కొనుక్కోవడము, అలాగే కొన్ని కళల యందు ఆసక్తి పెరగడంతో నృత్య, గీత, సంగీత, వాద్య కళల్లో కొంతవరకు ఆసక్తి చూపటం వల్ల వాటి మీద ఆసక్తి కలగటము, అలానే కొంత మానసికమైన చింతన భావన మాత్రం ఉంటుంది. ఏమిటి అవుతుందా అని చెప్పి, కానీ అక్కడ ఏమీ జరగదు. కావాలి మీ యొక్క మనసులో భయాందోళన ఎక్కువగా ఉండడము జరిగే అవకాశం ఉంది. కాబట్టి విరోధాలు పెట్టుకోకుండా సమయస్ఫూర్తి ఆలోచనతో ఉండండి. అట్లానే వాగ్వైఖరి ఏదైతే ఉంటుందో దాన్ని కొంత క్రమబద్ధీకరించండి. తద్వారా శీఘ్రంగా మీ పనులు నెరవేరుతాయి. అలాగే రవి మీకు 9వ స్థానంలో సంచారం చేస్తూ కేతువుతో ఉన్నాడు కాబట్టి కొంత అనారోగ్యము స్థిమితంగా ఉండకపోవడం జరుగుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన కొంత డైటీషియన్ గాని, మీ దగ్గరలో ఉండేటువంటి వైద్యుని గాని సంప్రదించి తద్వారా ఏమన్నా ఇదివరకు వచ్చేటువంటి వైద్యానికి సంబంధించిన ఇబ్బందులు కలిగితే పునః మళ్ళీ అటువంటి స్థితి చేకూరే అవకాశం ఉంది. వైద్యపరంగా కొంత మెలకువలు ఉండటం మంచిది. వైద్యపరంగా కొంతవరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మిగతా ధన విషయాలు కావచ్చు, వ్యాపార విషయాలు కావచ్చు, యోగప్రదంగానే ఉంది. పునర్వైభవాన్ని సంపాదించే అవకాశం ఉంది. అట్లానే తృతీయంలో మీకు రాహు సంచారం చేస్తూ యోగప్రదంగా ఉన్నాడు కాబట్టి ఏదైనా కూడా శస్త్ర అస్త్రాదుల వల్ల భయాలు లేవు. ఇవన్నీ మనస్సులో చింతన భావన మాత్రమే. కాబట్టి గ్రహించి తప్పకుండా ధనుసు రాశి వారికి ఇంకా యోగప్రదమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారాదులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నూతనమైనటువంటి ఏదైనా వ్యాపారాల్లో మెలకువలు నేర్చుకోవడం కావచ్చు, కొత్త పంథాన్ని ఏర్పరచుకుంటారు. అట్లానే ఈ యొక్క వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించి వధూవరులుగా ఏదో సిద్ధమవుతున్నారో వారికి అంతా శీఘ్రంగా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వధూవరులకు కూడా అంటే పెళ్లి ఆలోచించేటువంటి స్త్రీ పురుషాదులు ఇద్దరికి కూడా యోగప్రదంగా ఉంది. వివాహానికి కూడా మంచి యోగమైన సమయంగా చెప్పబడింది. కాబట్టి పెళ్లి సంబంధించిన వ్యవహారాలు కూడా చాలా చక్కగా చూసుకోవచ్చు. ఈ విధంగా ధనుసు రాశి వారికి యోగప్రదంగా ఉందని చెప్పొచ్చు. ఈ యొక్క ఆగస్టు మాసంలో ఈ విధంగా మీరు ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే ఆదిత్య హృదయం పాలన చేసుకోవటము, ఆ మహావిష్ణు ప్రీతిగా విష్ణు సహస్రం వినటము, సుబ్రహ్మణ్య నక్షత్ర దర్శనం చేసుకోవడము, విభూతితో అభిషేకం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామికి, అట్లా సుబ్రహ్మణ్య కవచం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం చేసుకున్నా కూడా ఇంట్లో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క ధనుసు రాశి వారికి శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః.